నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పిఠాపురం వేదికగా జరుపుకుంటుంది. అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ అయిపోయింది. 10 లక్షల మంది హాజరవుతారనేటువంటి ఒక అంచనా అయితే ఉంది. చూడండి, జనసేన పండుగ నేడే జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఒక రోజు ముందే పండుగ. చిత్రాడలో సభకు భారీ ఏర్పాట్లు. పిఠాపురంలోని చిత్రాడ గ్రామంలో అయితే సభకు ఏర్పాట్లు అయితే చేశారు. లక్షల మంది వస్తారనే అంచనా. ఎకరం విస్తీర్ణంలో సభా వేదిక మాత్రమే ఒక ఎకరంలో వేసినారంట. 7 గ్యాలరీలు, 3 మార్గాలు, 9 పార్కింగ్ ప్రదేశాలు, ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా దాదాపు 1700 మంది పోలీసులతో బందోబస్తు, ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు. మధ్యాహ్నం 3 గంటలకైతే సభ జరిగే అవకాశం అయితే ఉందంట. పిఠాపురంలోనే ఎందుకు ఈ సభ పెట్టాలనుకున్నారంటే, పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు కాబట్టి అక్కడి నుంచే మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. సరే, ఇవంతా పక్కన పెడితే అసలు పిఠాపురానికి పవన్ కళ్యాణ్ ఏమి చేశాడనేటువంటి వార్త అయితే ఇక్కడ ఉంది. చూడండి, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి పిఠాపురంకి వెళ్ళి ప్రజలతో ఏం మాట్లాడాడంటే, ప్రతిరోజు నేను స్వయంగా ఇక్కడ లేకున్నా నా మనసంతా ఇక్కడే ఉంటుంది. నేను నోటితో చెప్పను, నేను నోటితో చెప్పే నాయకుడిని కాదు, చేతలతో చేసేటువంటి నాయకుడిని. నా కళ్ళు చెవులు మీరే. ఏ సమస్య అయినా నా దృష్టికి తీసుకురండి, పరిష్కరించేందుకు కృషి చేస్తా. ప్రత్యేకంగా అధికారులను పంపి ఇక్కడ సమస్యలు, ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటున్నా. ఒక టీంని పంపి, అధికారుల బృందాన్ని పంపి అక్కడ ఏవేవి సమస్యలు ఉన్నాయో అధ్యయనం చేయమని చెప్పి అది ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వెళ్తున్నాడు. చెప్పిన మాట ప్రకారమే చేస్తున్నాడు. ఇది చూడండి, లిస్టు చూడండి ఏమేం చేశాడు. నడిపించే నాయకుడు వచ్చాడు. ఒకనాడు పిఠాపురం, నేడు పిఠాపురం వేరు. పవన్ కళ్యాణ్ అన్నొచ్చాడు, పనులు చేస్తున్నాడు. ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. పల్లెల్లో, పట్టణాల్లో అధ్వాన్నంగా ఉన్న రహదారులకు మోక్షం లభించింది. కోట్లాది రూపాయలతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. పిఠాపురంలో యాడ చూసినా రోడ్లే. పిఠాపురానికి సంబంధించినటువంటి ఏ ఫైల్ పెట్టినా చంద్రబాబు నాయుడు దగ్గర క్లియర్ అయిపోతుంది. పిఠాపురం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పాడా ద్వారా అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయించే ప్రక్రియ కొనసాగుతోంది. విజన్ 2029 ప్రణాళిక మాస్టర్ ప్లాన్ కూడా ఇప్పటికే రెడీ అయిపోయింది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిధులు చూసుకొని ఒక్కొక్కటిగా చేస్తున్నారు. ఏం చేశాడంటే 9 నెలల్లో ఏం అభివృద్ధి చేశాడంటే, శుద్ధగడ్డ కాలువపై 4 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తున్నారు. 135 కోట్లతో పశువుల సంత ఆధునీకరణ చేస్తున్నారు. ఉపాధి హామీ ద్వారా నియోజకవర్గంలో రోడ్లు పనులు చేస్తున్నారు. 6 కోట్లతో కాంపౌండ్ వాల్స్ నిర్మిస్తున్నారు. గొల్లపోలు, వన్నెలపూడిలో ఎస్సీ శ్మశాన వాటికలో మార్గాలకు ప్రత్యేకంగా భూసేకరణ నిధులు కూడా కేటాయించారు. శ్మశానాలే లేవు పాపం అక్కడ ఎస్సీలకు. ఆ శ్మశానాలు కూడా ఒక 2 స్థలాలు కూడా సేకరించినారంట. పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధునీకరణకు 1.75 కోట్లు మంజూరు చేయించారు. 32 ఉన్నత పాఠశాలలకు 16 లక్షలతో 64 కిట్లు అందజేశారు. 33 జెడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. పిఠాపురం పాదగయ క్షేత్రం చెంతలో 1 కోటి రూపాయలతో నగర వనం ఏర్పాటు చేశారు. పిఠాపురంలో టీటీడీ కళ్యాణ మండపం ఆధునీకరణకు 73 లక్షలు, వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మాడ వీధుల నిర్మాణానికి 20 లక్షలు మంజూరు చేసి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన కూడా చేశారు. కొత్తపల్లిలో 2 కోట్లతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కూడా చేస్తున్నారు. ఈ విధంగా పిఠాపురాన్ని ఆయన ఎన్నికలప్పుడు ఏదైతే హామీ ఇచ్చాడో అన్ని హామీలను నెరవేర్చే దిశగా ముందుకెళ్తున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో పిఠాపురం రూపురేఖలే మారిపోబోతున్నాయి. ఇక ఈ రోజు సంబరం పండగ విషయానికి వస్తే, అదిరే ఆదిత్యం ఆవిర్భావ సభకు వచ్చే జనసేన నాయకులు, అభిమానులకు భోజనాలు, త్రాగునీరు, స్నాక్స్ కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. భోజనాల ఏర్పాట్లు కూడా చేశారంట. ఇటు చూడండి, డ్రోన్లు, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ముఖ్యం కాబట్టి సభను నేరుగా చూసే అవకాశం లేని వారి కోసము సభా ప్రాంగణంలో 20కి పైగా LED స్క్రీన్లు ఏర్పాటు చేశారంట. వాహన పార్కింగులు చూడండి, వాహన పార్కింగులకు సంబంధించి ఎక్కడ చూడు పిఠాపురంలో ఏ చెట్టు మీద చూసినా, ఏ పోల్ మీద చూసినా పవన్ కళ్యాణ్ బొమ్మలే, జనసేన జెండాలే. ఒక్క పిఠాపురమే కాదు, మొత్తం కాకినాడ మొత్తము ఇప్పుడు ఒకటే మాట, అది జనసేన 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 అనేసి వినపడుతోంది. 2 గంటల పాటు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉండబోతుందంట. ఈ ప్రసంగానికి ఒక ప్రత్యేకత ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు
మాట్లాడుతూ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చులకన చేసి మాట్లాడాడు. దాని మీద ఏమైనా స్పందిస్తాడా అనేది ఇంకా వేచి చూడాల్సిందే. చూడండి, 2 గంటల పాటు అంట జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా అమరావతి నుంచి మధ్యాహ్నం 3:45 చిత్రాడ సభా ప్రాంగణంలో సమీపంలోని హెలిప్యాడ్లో దిగనున్నారు. సభా వేదికకు 500 మీటర్ల దూరంలోనే హెలిప్యాడ్ను నిర్మించారు. పవన్ దాదాపు 2 గంటల పైగా ప్రసంగించే అవకాశం ఉందని ఒక వార్త అయితే వస్తుంది. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారో అందరూ వేచి చూస్తున్నారు, నేను కూడా వేచి చూస్తున్నాను. అదే విధంగా ఇది అధికారం పంచుకుంటున్నాడు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత మొదటి సభ. మామూలుగా గత 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ సభ అంటే పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఎవరైనా స్థలం ఇస్తే వాళ్ళ మీద కక్ష కట్టేవాళ్ళు, అదేవిధంగా బస్సులు ఇచ్చేవాళ్ళు కాదు, పార్కింగ్ ప్లేస్లు ఇచ్చేవాళ్ళు కాదు, ముందుగా సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు కాదు, నలిపేసేవాళ్ళు. అలాంటప్పుడే లక్షలుగా జనాలను పోగేసి సభలు నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎంగా, ఒక మంత్రిగా, అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఈరోజు అక్కడ అటెండ్ అవుతున్నాడు. సో కాకినాడ అడ్డా జనసేన గడ్డాను, అక్కడ ఆల్రెడీ ఎంపీ కూడా జనసేన అతనే కాబట్టి ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. 10 లక్షల మందితో ఈ సభనైతే విజయవంతం చేయాలని జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి 3:45 ఆయన ప్రసంగం ఎలా ఉంటుందో. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.